శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 402వ భాగం 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం 2వ శ్లోకంలో ఉన్నాం. నిన్న అపైసునం అనేటువంటి దైవీ గుణం గురించి చెప్పుకున్నాం నిన్నటి ఎపిసోడ్లో. ఇక అపైసునం తర్వాత వచ్చేటువంటి దైవీ గుణము అంటే 16వది దయాభూతేషు, ఇతరులకు కష్టం కలిగించకుండా ఉండడము అహింస అయితే, ఇతరులకు సుఖాన్ని కలిగించడం దయ. దయ అహింస రెండు చూడండి. అహింస అంటే ఇతరులకు ఏమాత్రం కష్టం కలిగించకుండా ఉంటే అది అహింస అన్నమాట. అదేవిధంగా ఆ ఇతరులకి సుఖాన్ని కలిగించే పని ఏదైతే ఉందో దాన్ని దయ అని అంటారన్నమాట. దయ ఈ అహింసకి మూలం అన్నమాట. దయ అనేది ఉంటేనే ఈ అహింసా గుణం వ్యక్తిలో ఉదయిస్తుంది అన్నమాట. ఇప్పుడు 12వ అధ్యాయంలో భక్తుల లక్షణాలలో ఇది చాలా చక్కగా వర్ణించబడింది అనమాట. మైత్రః కరుణ అనేటువంటి మైత్రః కరుణ ఏవచ అనేటువంటి ఆ చోట ఈ దయ అనేటువంటి గుణాన్ని చాలా చక్కగా 12వ అధ్యాయంలో భక్తి యోగంలో చక్కగా వివరించబడింది అనమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా మానవుల యొక్క శ్రేయస్సు కొరకై 3 విషయాలని అంటే దకారాలని మనకి ఉపదేశించాడట. ఆ దకారాలు 3 ఏంటంటే దయ, దమం, దానం అన్నమాట. కాబట్టి దీంట్లో మొట్టమొదటి వచ్చినటువంటి ఆ దకారం ఏంటంటే దయ అన్నది బ్రహ్మదేవుడు మానవుల శ్రేయస్సు కొరకై ఏర్పరిచిన 3 దయకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. మామూలుగా భూతదయ అనేది పశ్చాత్తాపము, భూతదయ అనేటువంటి ఈ పదాలు మనకి ఎక్కువగా బౌద్ధ, జైన, క్రైస్తవ మతాల్లో ధర్మాలుగా మనకి కనపడుతూ ఉంటాయన్నమాట. ఈశ్వరుడు పరమాత్మ జీవరూపంలో అన్ని భూతాలలో ప్రవేశించున్నాడు. ఏ భూతాన్ని కూడాను తిరస్కరించరాదు, నిరాకరించరాదు, తోసివేయరాదు. సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి అంటారన్నమాట. రోజు మనం చెప్పుకుంటూ ఉంటాం సర్వదేవ నమస్కారాన్ కేశవాన్ ప్రతిగచ్చతి అని. అదేవిధంగా ఇక మనమే సర్వజీవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్పుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఓకే. కాబట్టి దయ అనేది చాలా ముఖ్యమైనటువంటి దైవీ గుణము. మానవుల్లో ఉండవలసింది. దయ లేనివాడు దైత్యుడు అంటే రాక్షసుడితో సమానము. దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం న విద్యతే అంటే రామాయణంలో ఆంజనేయుడు శ్రీరామునితో చెప్తాడనమాట ఈ మాట. దయా, సత్యం, శౌచాలు రాక్షసులకి లేవు. దయలేని వాళ్ళ మీద దయ చూపవలసిన పని లేదు అని శ్రీరాముడు అనుకున్నాడనమాట. కనికరం వాడిపై కనికరం లేనివాడు కనికరింపబడడు అనేటువంటి సూక్తి కూడా మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. కర్ణాటక మహాత్ముడు ఒక ఆయన ఉన్నాడు, బసవేశ్వరుడు అని. ఆయన అంటారు దయ ధర్మ మూలము అంటారు. దయ అనేది ధర్మానికి మూలము అంటారన్నమాట. అదేవిధంగా తులసీదాస్ తన దోహాలో ఏమంటారంటే దయ ధర్మానికి మూలము, అభిమానం పాపానికి మూలము, బొందిలో ప్రాణం ఉండేంత వరకు దయను వదలవద్దు అని తులసీదాస్ దోహాలో చెప్పారన్నమాట. మనకి మలయాళ స్వామి విషయానికి వస్తే దయగల హృదయమే భగవన్ నిలయము అని మలయాళ స్వాములు చెప్పినటువంటి హితోక్తి అనమాట. మామూలుగా దయ ఉంటేనే హృదయం అవుతుంది. చూడండి, దయము, దయ అనే 2 అక్షరాలు ఆ హృదయం అనేటువంటి ఆ పదం మధ్యలో చేరి ఉన్నాయన్నమాట. మధ్యలో 2 అక్షరాలు దయ అనమాట. ఇప్పుడు జ్ఞానేశ్వరుడు ఏమంటారంటే దాహార్తులకై జలము ప్రవహించినట్లు దుఃఖితుల హితార్థం జీవితాన్ని గడపడము దయాలక్షణము అంటారు జ్ఞానేశ్వర మహారాజ్. ఎక్కడైతే దాహం తీర్చడం కోసం జలం ఎలా పరుగులు తీసి దాహార్తుని యొక్క దాహం తీరుస్తుందో అలాగే
దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళకి హితం చేకూరడం కోసం మనం ఏదైనా చేయడం అన్నమాట. ఏదో ఒక సహాయం చేసి అతను ఆ దుఃఖం నుంచి బయటికి లాగడం అనేది దయాలక్షణము అంటారు జ్ఞానేశ్వర మహారాజ్. ఆంజనేయ స్వామి అశోకవనంలో సీతమ్మ దగ్గర చేరతాడు. అమ్మా, ఈ రాక్షస స్త్రీలు నిన్ను ఇంతగా హింసిస్తున్నారే, నీ ఒక్క అనుమతి ఇవ్వమ్మా, వీళ్ళని హతం చేసి పడేస్తాను అని చెప్పి ఆవేశపడి అంటాడు హనుమ. అయ్యా, సీతమ్మ అంటుంది, పాపం వాళ్ళేం చేస్తారు, వాళ్ళు పరతంత్రులు, వాళ్ళు అక్కడ సేవకులు, వాళ్ళు అక్కడ అయినా వాళ్ళు రాక్షసులు, వాళ్ళు బేసికల్గా. మరి హింస చేసేది వాళ్ళ స్వభావం, రాక్షస స్వభావం హింస చేయడం అనేది. అయితే వాళ్ళు హింస చేశారని తిరిగి మనం హింస చేయడం, మనం రాక్షసులమా ఏంటి? కాదు కదా, దయ చూపడం మన స్వభావం అని చెప్తుంది అమ్మవారి అన్నమాట. ఇంక పదనాయనా, సుఖానికి సుఖము, దుఃఖానికి దుఃఖం ప్రతి ఒక్కడికి ప్రారంధం వశాన వచ్చేటివే. ప్రారంధ కారణంగా సుఖము దుఃఖాలు కలుగుతుంటాయి. వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది అని ఆరోపించడం ఉంది చూసావు, ఇది చాలా అర్థం లేని మాట ఆంజనేయ. తన పళ్ళతో తన నాలుకనే కొరుక్కుని ఎవరి మీదో నింద వేస్తే ఏమిటి లాభం ఆంజనేయ? నిరపరాధైనటువంటి లక్ష్మణుని ఆ రోజు అనరాని దుర్భాషలు మాట్లాడానే, ఆ ఫలితాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఆంజనేయ. ఇక పద, త్వరగా వెళ్ళు నాయన, పని అయింది అంటుంది అమ్మవారి అన్నమాట. ఆయన ఆంజనేయ స్వామి మనసులో అమ్మకు అయ్యకు అక్కడ రామయ్యకు దయలేదు కానీ అమ్మకు రాక్షసులంటే ఎంతో దయ అనుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళాడనమాట. రేపటి ఎపిసోడ్లో మరొక దైవీ గుణంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.